Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. Hope ఈ పాయింటర్స్ టాపిక్ మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు పాయింటర్స్ కంటిన్యూషన్ చూద్దాం. అసైనింగ్ వాల్యూస్ ఇండైరెక్ట్లీ. వాల్యూస్ ఎలా ఇండైరెక్ట్ గా అసైన్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్ వై. p1 p2 రెండు పాయింటర్స్ తీసుకున్నాం. ఎక్స్ వాల్యూని p1 కి, వై వాల్యూని p2 కి అసైన్ చేసాం. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, అలాగే p1 p2 అడ్రసెస్, ఎక్స్ వై అడ్రస్లు డిస్ప్లే చేయమని ఇచ్చాం ప్రోగ్రామ్. ఇది ఇక్కడ సినారియో ఒకసారి చూస్తే మనకి వాల్యూ ఎక్స్ వాల్యూ ఇచ్చాం. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ, దాని అడ్రస్, దాన్ని &x అనొచ్చు. అలాగే ఇది డైరెక్ట్ చేసే వాల్యూ, ఇది దాన్ని p1 అని కూడా అనొచ్చు. ఇక్కడ వాల్యూని p1 స్టార్ p1 అను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 200, కాబట్టి 200 ఇక్కడ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం జరిగింది. ఇది y వేరియబుల్, దాని అడ్రస్ ఇది 72, 76 అంటే రెండు డిఫరెంట్ అడ్రసెస్. ఇక్కడ ఇది డైరెక్ట్ చేసే అడ్రస్, ఇది వాల్యూ, ఇది p2 అంటాం లేదా &y అనొచ్చు. ఓకే, సో స్టార్ p2 ఇది. ఇప్పుడు ఎక్స్ వై వాల్యూస్ మనకి క్లియర్ గా ఉన్నాయి. సో మనం ఈ ప్రోగ్రామ్ని ఇలాగా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎక్స్ వాల్యూ 100, వై వాల్యూ 200 ఇలా వస్తుంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ వై 72, 76, ఫైన్, అంతా బాగుంది. ఇప్పుడు ఒక చిన్న మార్పు చేద్దాం. p1 వాల్యూని p1 అడ్రస్, p1 పాయింటర్ యొక్క అంటే ఈ అడ్రస్ ఏ వాల్యూనైతే పాయింట్ చేస్తుందో అంటే స్టార్ p1 అంటే 100. ఈ 100 అనే వాల్యూని అంటే ఎక్స్ వాల్యూని స్టార్ p2 కి అసైన్ చేద్దాం. స్టార్ p2 అంటే ఏంటి? వై వాల్యూ. స్టార్ p2 అనేది ఇక్కడ y వాల్యూ, దీనికి ఇక్కడ 200 ఉంది ఆల్రెడీ. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఈ 100ని అంటే ఎక్స్ వాల్యూని వైకి ఇండైరెక్ట్ గా అసైన్ చేస్తాం. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే డైరెక్ట్ గా y వాల్యూ ఎక్స్ వాల్యూ y అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, పాయింటర్స్ రూపంలో మనం ఇక్కడ ఈ వాల్యూని ఎక్స్ వాల్యూని స్టార్ p1 ని స్టార్ p2 కి అసైన్ చేస్తాం. అంటే ఈ విధంగా ఈ 100 అన్నది ఇక్కడ వైకి p2 స్టార్ p2కి అవుతుంది. ఈ 100 ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చేసి పాత 200 100 అయిపోతుంది. అంటే స్టోర్ చేసిన దాన్ని బయటికి తోసేసి కొత్త వాల్యూ, ఈ వాల్యూ ఇక్కడ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనం ఒక్కసారి వై వాల్యూ కనుక చూస్తే కోర్స్ ఎక్స్ మారదు, ఎక్స్ అంతా సేమే కాబట్టి వై వాల్యూ కనుక చూస్తే ఇంత క్రితం 200 ఉన్నది కాస్త ఇప్పుడు 100 అయ్యింది. సో ఈ విధంగా y వాల్యూ 100 అవుతుంది. &y అంటే అడ్రస్ ఆఫ్ y కనుక తీసుకుంటే అడ్రస్ ఆఫ్ y మారదు, అడ్రస్ ఆఫ్ y సేమే ఉంది. అడ్రస్ ఇంత క్రితం కానీ ఇప్పుడు కానీ అడ్రస్ ఎక్కడా మారట్లేదు. మారిందల్లా ఇక్కడ ఈ అడ్రస్ దేన్నైతే రిఫర్ చేస్తుందో ఈ మెమరీ లొకేషన్ లో ఉన్న 200 అనే ఈ వాల్యూ ఇప్పుడు ఈ 100 అనే వాల్యూ వచ్చి చేరింది అనమాట. ఆ పైన 200ని బయటకు తోసేసి ఈ 100 అనే వాల్యూ ఇక్కడికి వచ్చింది. సో ఈ విధంగా మనకి 100 అనేది y వాల్యూ అవుతుంది. ఓకే, అలాగే సపోజ్ p2 తీసుకున్నాం, p2 కూడా సేమే ఉంటుంది, మారదు, సేమ్ 76, 76. &y అన్నా అంటే అడ్రస్ ఆఫ్ y అన్నా పాయింటర్ p2 ఇవన్నీ కూడా సేమే ఉంటాయి. ఒక్క మారిందల్లా ఈ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూ మారింది. ఓకే, 200 కాస్త 100 అయ్యింది. అలాగే సపోజ్ స్టార్ p2 తీసుకుందాం. ఇంత క్రితం సపోజ్ y వాల్యూ డిస్ప్లే చేసాం, బాగుంది. మరి స్టార్ p2 అంటే ఏమవ్వాలి, స్టార్ p2 ఇది అవ్వాలి అంటే 100 రావాలి. 100 వస్తుందా లేదా చూద్దాం. 100 డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వాల్యూస్ ని ఇండైరెక్ట్ గా అసైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసైనింగ్ అడ్రసెస్. ఇప్పుడు వాల్యూస్ గురించి మాట్లాడాం మనం, ఇప్పుడు అడ్రసెస్ అసైన్ చేయడం ఎలాగో చూద్దాం.
రెండు వేరియబుల్స్ ఎక్స్ వై తీసుకున్నాం, 100 200, రెండు పాయింటర్స్ P1 P2 తీసుకున్నాం, ఎక్స్ అడ్రస్ ని P1 అనుకున్నాం, ఓకే, వై అడ్రస్ ని P2కి అసైన్ చేసాం. బాగుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, అలాగే P1 P2 డిస్ప్లే చేస్తున్నాం. అలాగే P2తో పాటు P2 అన్నా యాక్చువల్గా యాంపర్సండ్ వై అన్నా కూడా ఒకటే కాబట్టి, బట్ యాంపర్సండ్ వై అంటే వై అడ్రస్, వై అడ్రస్ ని P2గా రిప్రజెంట్ చేస్తున్నాం. యాంపర్సండ్ వై కూడా అంటే ఏంటో చూద్దాం, ఎలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సేమే వస్తుంది. సో అలాగే స్టార్ P1 అంటే P1 అడ్రస్ లో ఉన్న వాల్యూ P2 అడ్రస్ లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయమని అడుగుతున్నాం. ఇది ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఒకసారి సినారియో కనుక చూస్తే ఎక్స్ వాల్యూ ఇది, వై వాల్యూ ఇది, ఓకే, బాగుంది. ఎక్స్ వాల్యూ 100, వై వాల్యూ 200. యాంపర్సండ్ ఎక్స్, ఈ ఎక్స్ అడ్రస్ యాంపర్సండ్ ఎక్స్ ఈ 44 వచ్చింది. అలాగే ఇది డైరెక్ట్ చేసే వాల్యూ ఇది. యాంపర్సండ్ వై కనుక తీసుకుంటే 48, ఇది 44, ఇది 48 అయింది. ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్ ఈ మెమరీ లొకేషన్ ని చూపిస్తుంది. బాగుంది. ఇక్కడ దీన్ని P1 అన్నాం, P2 అన్నాం. ఇది ఇచ్చిన డేటా. మనం అలాగే ఇక్కడ దీన్నేమో స్టార్ P1 అంటున్నాం, ఇది స్టార్ P2 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూస్ ని ఎలా వస్తాయో చూద్దాం. ఇది స్టార్ P2 అవుతుంది కాబట్టి ఇది 200. సో ఎక్స్ 100, వై 200, అడ్రస్ ఆఫ్ P1 ఏమో 44, P2 ఏమో P2 48, P2 48, యాంపర్సండ్ వై అన్నా కూడా 48 సేమే కాబట్టి. సో యాంపర్సండ్ వై అన్నా కూడా అదే అడ్రస్ 48 వచ్చింది. స్టార్ P1 ఏమో 100, స్టార్ P2 అంటే ఈ వాల్యూ అవుతుంది. స్టార్ P2 200 వచ్చింది. ఇంతవరకు చాలా క్లియర్ గా బాగుంది. ఇప్పుడు చిన్న మార్పు ఒకటి చేద్దాం. ఇది స్టార్ P2. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే P2 ఈజ్ ఈక్వల్ టు P1 అన్నాం. ఇక్కడ వాల్యూస్ గురించి మాట్లాడటలేదు మనం, డైరెక్ట్ గా P1 P2 అంటే పాయింటర్స్ లేదా అడ్రసెస్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ P1 అడ్రస్ ఏంటి? 44. ఇక్కడ 44, ఇది ఒక్కసారి గుర్తుంచుకుంటే ఇది P1 ఏమో 44, P2 48. ఇది ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? P1 అంటే ఈ 44 అడ్రస్ ని మనం P2కి అసైన్ చేస్తున్నాం. అంటే P2 ఇప్పుడు ఏమైంది? కొత్తగా 44 అయ్యింది. ఇక్కడ P1 వాల్యూని ఈ 44ని P2కి అసైన్ చేస్తాం. ఇంత క్రితం ఇక్కడ 48 ఉన్నది కాస్త 44 అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అడ్రస్ 2 సార్లు రాసాం, అంతే తేడా. ఇక్కడ ఇదే అడ్రస్ ని ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట రాసాం. సో ఈ అడ్రస్ ఇదే వాల్యూని, అడ్రస్ ఎక్కడున్నా కూడా అదే వాల్యూని రిఫర్ చేస్తుంది. కాబట్టి ఈ అడ్రస్ ఇక్కడ 100ని రిఫర్ చేస్తుంది. ఇది సేమ్ అడ్రస్సే కాబట్టి ఇది కూడా ఇది 100నే చూపిస్తుంది. ఇంత క్రితం 48 అంటే ఇక్కడ 48 ఇది అడ్రస్ యాక్చువల్గా. ఈ 48 ఏం చేస్తుంది? వైని వాల్యూని చూపిస్తుంది, ఈ వాల్యూని. ఇక్కడ యాంపర్సండ్ వై అంటే ఇది. సో ఈ అడ్రస్ 48 అంటే అది రిఫర్ చేసే అడ్రస్ 200. ఇప్పుడు ఇక్కడ ఈ P2 వాల్యూ మారిపోయింది. ఇక్కడ P2 వాల్యూ ఇంత క్రితం 48 ఉన్నది కాస్త ఇప్పుడు 44 అయింది కాబట్టి ఈ 100నే రిఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి కనుక చూస్తే P2 ఏమో P2 ఈజ్ ఈక్వల్ టు P1 అంటే P1 44, P2 కూడా 44 అయ్యింది. యాంపర్సండ్ వై అంటే ఒరిజినల్ యాక్చువల్గా అడ్రస్ 48, ఈ అడ్రస్ 48 ఉంది. స్టార్ P1, ఈ స్టార్ P1 100, స్టార్ P2 ఇక్కడ P2 అంటే ఈ అడ్రస్, స్టార్ P2 అంటే ఈ అడ్రస్ రిఫర్ చేసే వాల్యూ. ఈ అడ్రస్ రిఫర్ చేసే వాల్యూ ఏంటి? 100. ఈ అడ్రస్ అయినా ఈ అడ్రస్ అయినా రెండు సేమే కాబట్టి ఈ అడ్రస్ ఇది P1, ఇదే అడ్రస్ P2 కూడా. సో ఈ వాల్యూ, ఈ అడ్రస్ మనల్ని రిఫర్ చేసేది ఈ 100. సో P2 స్టార్ P2 ఈజ్ ఈక్వల్ టు 100 అయ్యింది ఈ విధంగా. ఓకే, సో ఇంతవరకు ఇది బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇంత క్రితం పాత సినారియోలో ముందు మనం చూసింది ఏంటంటే దీన్ని కామెంట్ చేస్తాను, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కామెంట్ గా తీసుకుంటే
P2 ఈజ్ ఈక్వల్ టు P1 అనే స్టేట్మెంట్ తీసేస్తే మళ్ళీ పాత ఇంత క్రితం ఏదైతే ఉందో అయ్యే వాల్యూస్ వస్తాయి. P1 ఏమో 44 అవుతుంది, P2 48 అవుతుంది. 48 అంటే అది రిఫర్ చేసే వాల్యూ y వాల్యూ 200, P1 44 అంటే అది రిఫర్ చేసే వాల్యూ 100. ఈ ఏ మార్పు ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి కనుక చూస్తే P2 ఏమో 48 అయింది, P2 48 అయింది, యాంపర్సండ్ y అన్నా కూడా 48, అది మారదు. P2 స్టార్ P2 అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ స్టార్ P2 కనుక తీసుకుంటే దీనికి 200 అవుతుంది. సో ఈ విధంగా మనం అడ్రసెస్ ని అసైన్ చేసేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే వాల్యూ కూడా మారిపోతుంది. ఆ అడ్రస్ రిఫర్ చేసే వాల్యూ మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ x100 తీసుకున్నాం, 2 వేరియబుల్స్, ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం. x అడ్రస్ ని P1 కి ఇచ్చాం, P1 కి అసైన్ చేసాం. y అడ్రస్ ని మనం ఎక్కడ P2 కి రిఫర్ చేయాలి, డిక్లేర్ చేసాం అంతే. ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసాం కానీ P2 కి అనుకుంటున్నాం. P2 అనేది y అడ్రస్ అని అనుకున్నాను కానీ మనసులో ఎక్కడ అసైన్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఇక్కడ P2కి ఏవి అసైన్ చేయకుండా ఆ అడ్రస్ ఒక మెమరీ లొకేషన్ ని అడ్రస్ చేయకుండా స్టార్ P2 ఈజ్ ఈక్వల్ టు స్టార్ P1. స్టార్ P2 ఈజ్ ఈక్వల్ టు స్టార్ P1 అంటే ఏంటి, P1 అడ్రస్ లో ఉన్న వాల్యూ P2 అడ్రస్ లో ఉన్న వాల్యూకి సమానం కావాలి అని. ఇక్కడ అసలు P2 అంటే ఏంటో డిఫైన్ చేయకుండా డిక్లేర్ చేశాం, కానీ ఆ P2 అంటే ఏంటో చెప్పకుండా అక్కడ వాల్యూని నేను రిఫర్ చేయాలి అని అంటే జరగని పని. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇన్వాలిడ్ అవుతుంది. కారణం ఏంటంటే అసలు P2 అన్నది ఏంటో తెలియదు. P2 అన్నది y అడ్రస్, ఆ z అడ్రస్, అసలు ఇంకొకట, అసలు ఏంటి అన్నది దీనికి ఒక పర్టికులర్ విలువ అంటూ లేదు. దానికి P2ని మనం ఏమీ చెప్పలేదు. సో చెప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోలేము. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. సో x, P1, P2 ఇవి ఐ వాంట్ టు షో, ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మనకి x ఇది, మనకి x దాని అడ్రస్ P1 స్టార్ P1 అంతా బాగుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు y, ఇది 200, y ఇక్కడ 200 ఇచ్చాం, దాని అడ్రస్. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఏం చెప్పకుండా అసలు P2 అనేది ఏంటో చెప్పకుండా స్టార్ P2 అంటే ఈ వాల్యూ రావాలి అనుకుంటున్నాం. ఓకే, ఈ P1 లో ఉన్న వాల్యూ స్టార్ P1 వాల్యూని మనం స్టార్ P2 కూడా అవ్వాలి అనుకుంటున్నాం. ఏం జరుగుతుంది, అసలు P2నే డిక్లేర్ చేయలేదు మనం. అసలు P2 అన్నది ఒకటి ఐసోలేటెడ్ గా ఉండిపోయింది, దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయలేదు, డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఇది తప్పు చూపిస్తుంది. కారణం మనం ఇక్కడ P2ని అసైన్ చేయకుండా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఏం జరుగుతుంది, మనకి ప్రోగ్రామ్ కనుక కంపైల్ చేసి రన్ చేస్తే సెగ్మెంటేషన్ ఫాల్ట్ తప్పు అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి వాల్యూ రాదు. సో అందువల్ల ఏంటంటే మనం స్టార్ వాల్యూస్ని అంటే వాల్యూస్ని అసైన్ చేస్తున్నామా, అడ్రసెస్ అసైన్ చేస్తున్నామా, ఇంత క్రితం చూసినట్లుగా అడ్రస్ అసైన్ చేస్తున్నామా అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ పాయింటర్స్ లో చూద్దాం. హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.